అధ్యాయము. యెషయా గ్రంథము 43వ అధ్యాయము. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 22వ వచనాన్ని మనం కలిపి చదువుదామండి. ఈ ఒక్క వచనాన్ని చదువుదాం. ఈ రాత్రి ప్రార్థనకి వెళ్ళే ముందుగా యెషయా గ్రంథము 43వ అధ్యాయము 22వ వచనాన్ని మనం కలిసి ఒక్క మాటలాగా చదువుదామండి. 22వ వచనాన్ని కలిపి చదువుదాం. యాకోబు, నీవు నాకు మొరపెట్టుటలేదు, ఇశ్రాయేలు, నన్ను గూర్చి నీవు విసిగితివి గదా. ఈ రాత్రికాల సమయంలో చదవబడిన లేఖన భాగాన్ని దేవుడు దీవించునుగాక. ప్రార్థనకి వెళ్ళే ముందుగా మనం ఎలాగూ మనం దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థించాలి అనే విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాం. దేవుడు మన ప్రార్థనను ఆయన వినాలి అంటే మనం ఏ రీతిగా ఆయనకి ఇష్టమైన రీతిగా జీవించాలి. ఆయనకి తగినట్లుగా మనం జీవించినప్పుడు మాత్రమే దేవుడు మన ప్రార్థనను ఆయన అంగీకరించగలిగిన వాడు అని మనం చాలాసార్లు ప్రతిసారి ప్రార్థనకు వచ్చినప్పుడల్లా చెప్పబడుతూ ఉంటుంది. ఎందుకంటే దేవుని యొక్క సన్నిధిలోనికి వచ్చినప్పుడల్లా మనముగా సరి చేసుకొని ప్రభు యొక్క సన్నిధిలో మనం ప్రార్థించవలసిన వారిగా ఉంటున్నాం. అందుకనే ఆయన ప్రత్యక్ష గుడారమును వేసినప్పుడు మొట్టమొదటిగా ఆ ప్రత్యక్ష గుడారములోనికి వెళ్ళే ప్రతి వ్యక్తి కూడా తన చేతులను కాళ్లను మొదటి కడుక్కోవలసిన వాడు ఉంటున్నాడు. ఎప్పుడైనా సరే ఎవరైనా సరే ఆ దేవుని యొక్క ప్రత్యక్ష గుడారంలోనికి వెళ్ళాలి అంటే, ఆవరణంలోనికి వెళ్ళాలంటే, ఆ ప్రత్యక్ష గుడారం దగ్గరికి వెళ్ళాలంటే తప్పక వారి చేతుల్ని కాళ్ళని కడుక్కున్న తర్వాతే వారు లోనికి ప్రవేశించాలి. అలాగే తమను తాము శుద్ధి చేసుకోకుండా లోనికి ప్రవేశించడానికి వారు ఎటువంటి సాహసము కూడా చేయకూడదు. ఒకవేళ అలాగూ చేస్తే దేవుని యొక్క కోపము అనేది వారి మీదకి దిగేదన్నమాట. కారణం ఏంటి అంటే దేవునికి ఇష్టము లేనిది ఏది కూడా చేయకూడదు. కాబట్టి దేవునికి విరోధమైనది ఏది చేసినా, అది ఎవరు చేసినా, ఒకవేళ దేవుని యొక్క మందిరంలో యాజక ధర్మం చేసేవారు చేసినప్పటికీ కూడా దాని శిక్షను వారు అనుభవించవలసిందే. ఎవరైనా సరే తప్పు చేస్తే దేవుడి దగ్గర అందరూ సమానమే. ఎవరినైనా దేవుడు ఆయన శిక్షించేవాడు తప్పు చేస్తే. ఒకవేళ ఆ శిక్షకు లోబడకపోతే దేవుడు వారిని విడిచిపెట్టేవాడిగా ఉంటాడు. ఇక్కడ వారిని విడిచిపెట్టిన తర్వాత వారు భయంకరమైన నరక శిక్షను అనుభవించవలసిన వారు ఉంటారు. కాబట్టి ఈ రాత్రి మనం ప్రార్థనకి వెళ్ళే ముందుగా దేవుని యొక్క సన్నిధిలో ఒక్కసారి మరలా మన యొక్క హృదయాన్ని దేవుడి దగ్గర కుమ్మరించి పరిశీలన చేసుకొని యథార్థమైన రీతిగా ఆ దేవునికి మనం ప్రార్థన చేయడానికి ప్రయత్నించేద్దాం. ఈ యెషయా గ్రంథము 43వ అధ్యాయములో ఇశ్రాయేలు ప్రజల గురించి, యాకోబు సంతతి వారి గురించి ఈ విషయాలు దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఓ యాకోబు, ఓ ఇశ్రాయేలు, నిన్ను సృజించినవాడు, నిన్ను సృష్టించినవాడు, నిన్ను నిర్మించినవాడు నీకు సహాయం చేయాలనుకుంటున్నాడు. కాబట్టి నువ్వు భయపడకు. నీకున్న సమస్యలన్నిటిలో కూడా ఆయన నిన్ను విడిపించి రక్షించగలిగిన వాడు అనే విషయాల్ని ఈ 43వ అధ్యాయంలో ప్రారంభం దగ్గర నుంచి ఎన్నో విషయాలు వారికి ఈ యొక్క సంగతులన్నీ కూడా ఆయన బోధిస్తూ ఈ యొక్క 22వ అధ్యాయం దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ఇలాగా మాట్లాడాడు. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 22వ వచనమండి. యాకోబు, నీవు నాకు మొరపెట్టుటలేదు, ఇశ్రాయేలు, నన్ను గూర్చి నీవు విసిగితివి గదా అంటున్నాడు. యాకోబు, నీవు నన్ను గూర్చి మొరపెట్టుటలేదు. ఎందుకు ఈ యొక్క యాకోబు లేక ఇశ్రాయేలు ఇంటి వారు దేవునికి మొరపెట్టడం మానేశారు? ఎందుకు దేవునికి ప్రార్థన చేయడం మానేశారు? ప్రార్థన చేయకపోవడానికి గల కారణాలేంటి? ఇవి మనం తెలుసుకోవాలి. అందుకనే ఈ రాత్రి దేవుడు మనకు జ్ఞాపకం చేయాలనుకున్నది ఏంటి? యాకోబు, నీవు నాకు మొరపెట్టుటలేదు, నీవు నాకు మొరపెడతలేదు, నీవు నాకు ప్రార్థన చేస్తలేదు. ఎందుకు అంటే నువ్వు నాకు ప్రార్థన చేస్తే కదా నేను నీకు సహాయం చేసేది. నీ కష్టం ఏంటో, నీ బాధ ఏంటో, నీ శ్రమ ఏంటో
నాతో చెప్పుకున్నప్పుడే కదా నేను సహాయం చేయగలుగుతాను. నువ్వు నాకు చెప్పుకోకపోతే నేనేం సహాయం చేయగలుగుతాను? మన దేవుడు ఏమంటున్నాడో ఈ రాత్రి ఒక మాటను చూపిస్తాను. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 12వ వచనమండి. 29:12 మీరు నాకు మొరపెట్టుదురే అని, మీరు నాకు ప్రార్థన చేయుచు వత్తిరే అని నేను మీ మనవి ఆలకింతును. ఆయన ఏమంటున్నాడంటే, మీరు నాకు మొరపెడతారని, మీరు నాకు ప్రార్థన చేస్తారని నేను చూస్తున్నాను, కానీ మీరు నాకు మొరపెట్టట్లేదు, మీరు నాకు ప్రార్థన చేస్తలేదు. కాబట్టి ఇప్పుడు యెషయా గ్రంథము 43వ అధ్యాయం ఇక్కడ ఆయన ఏమంటున్నాడంటే, యాకోబు నీవు నాకు మొరపెట్టలేదు, ఎందుకు నువ్వు నాకు మొరపెడతలేదు? ఎందుకు నువ్వు నాకు ప్రార్థన చేస్తలేదు? నీ సమస్యను నాతో ఎందుకు చెప్పుకోవట్లేదు? ఏమై ఉంటుందంటారు? దేవునికి ప్రార్థన చేయకపోవడానికి గల కారణాలు ఎన్నో ఉంటాయి కదా. అంటే కదా, ఏదైనా ఒక విషయాన్ని దాస్తున్నారు అంటే, ఒక విషయాన్ని చెప్తా లేదు అంటే ఏదో కారణం ఉంటుంది కదా. ఏదో కారణం లేకుండా మనిషి ఏది కూడా దాయుడు, ఒకరికి చెప్పకుండా ఉండడు. ఏ కారణము లేకపోతే అందరికీ చెప్తారు. ఏదైనా దానివల్ల కారణం, ఏదైనా సమస్య ఉందని కూడా దానికి ఎవరికి చెప్పరన్నమాట. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, యాకోబు నువ్వు నాకు ఎందుకు మొరపెడతలేదు? నువ్వెందుకు నాకు మొరపెడతలేదు? మొర పెట్టకపోవడానికి గల కారణం ఏంటి? ఇది. కాబట్టి దేవుని యొక్క ప్రజలుగా మనం యేసు ప్రభువారిని, అంటే ఆయన రక్తం చేత కడగబడి ఆయన బిడ్డలుగా చేయబడ్డాం కాబట్టి మనందరము కూడా మనం ఎప్పుడు కూడా మనకి ఏ సమస్య వచ్చినా, మనకి ఏ కష్టం వచ్చినా మొదట దేవుడి దగ్గరికే వెళ్ళి మన సమస్యను చెప్పుకుంటాం. ప్రభువా నాకున్న పరిస్థితులు ఇలాగున్నాయి, నాకున్న కష్టాలు ఇలాగున్నాయి, నాకున్న ఇబ్బందులు ఇలాగున్నాయి, తప్పక నువ్వు నాకు సహాయం చేయి. ఎందుకు అంటే మన దేవుడు ఇలాగ చెప్పాడు కదా, మీరు నాకు మొరపెడతారే అని, మీరు నాకు ప్రార్థన చేయొచ్చు ఒత్తిరేమని నేను చూస్తున్నాను అంటున్నాడు. నేను ఆలకించాలి అనుకుంటున్నాను, కానీ మీరు మాత్రము నాకు ప్రార్థించట్లేదు, నాకు మీ సమస్యను చెప్పుకోవట్లేదు. అంటే మీరు నాకు మీ సమస్యను చెప్పుకోవట్లేదు అంటే, మీరు నా దగ్గరికి నాకు మొరపెడతా లేదు అంటే అసలు కారణం ఏమై ఉండాలి? ఏదో ఒక కారణము లేకుండా ఇశ్రాయేలీలైనా లేకపోతే యాకోబైనా అతని ఇంటి వారైనా వారు ఆయనకు మొరపెట్టకపోవడం గల కారణం అనేది ఒక బలమైన కారణం ఉండకపోతే వారు దేవునికి మొరపెట్టకుండా ఉండరు. తప్పక వారు మొరపెడతారు. కానీ ఎందుకు మొరపెట్టలేదు? ఇది మనకు కావాలి. అందుకనే ఈరోజు దేవుడు మనకు జ్ఞాపకించింది, ఎందుకు యాకోబు నీవు నాకు ఎందుకు మొరపెడతలేదు? అసలు నాకు ఎందుకు నువ్వు ప్రార్థన చేస్తలేదు? ఒకటి, తనకేమీ లేకుండా, అంటే ఏ కష్టము, ఏ బాధ, ఏ శ్రమ లేకుండా అన్ని రకాలుగా ఆయన బాగున్నాడు అనుకోండి, ఇక దేవుడి దగ్గరికి ఎందుకు వస్తాం? మనకు అన్నీ సక్రంగా జరిగిపోతున్నాయి అనుకోండి, మనకు అన్నీ బాగున్నప్పుడు దేవుడు గుర్తురాడు, దేవుడి దగ్గర రావాలని ఆశ ఉండదు. ఎందుకంటే అన్నీ ఉన్నప్పుడు లోకములో అన్నీ అనుభవించాలి అనుకుంటారు, అంతే కదా. చాలాసార్లు చెప్తూ ఉంటాం కదా, ఎవరైనా యేసు ప్రభువారిని నమ్మాలి అంటే అంత తేలిగ్గా నమ్మరట. నమ్మాలంటే 2 కారణాలు జరగాలట. ఒకటి డబ్బైనా పోవాలట, 2 లేదా జబ్బైనా రావాలట. ఈ రెండాటిలో ఏదోటి జరగాలట. ఈ రెండాటిలో ఏదోటి జరిగితేనే కానీ మనిషి దేవుడి దగ్గరికి అంత తేలిగ్గా రాడు. దేవుడు ఎప్పుడు గుర్తొస్తాడంటే కష్టం వచ్చినప్పుడే కదా. కష్టం లేనప్పుడు దేవుడు ఎందుకు గుర్తొస్తాడు? కష్టం లేనప్పుడు లోకములో జీవించాలనుకుంటారు, కష్టం వచ్చినప్పుడు దేవుడితో జీవించాలనుకుంటారు. మరి అలాంటప్పుడు మరి యాకోబు ఎందుకు దేవుడి దగ్గరికి వచ్చి మొరపెడతా లేదు అంటే అతనికి అన్నీ ఉన్నాయని ఒక కారణమై ఉండాలి. లేదు, యాకోబు దేవునికి ప్రార్థన చేయట్లేదు, ఆయనకు మొరపెడతా లేదు అంటే రెండో కారణమైన, ఒకవేళ నేను దేవుడికి ప్రార్థన చేస్తున్నప్పుడు కూడా దేవుడు నా ప్రార్థన వెళ్ళలేనప్పుడు, నాకు సహాయం చేయలేనప్పుడు నేను ఎందుకు దేవుడి దగ్గర ప్రార్థన చేయాలా? ఇది రెండో కారణమైనా ఉండాలా. నేను మొరపెడుతున్నాను కానీ నా ప్రార్థనకి జవాబు రాలేనప్పుడు నేను ఏం చేస్తాను? ఇంకా ఆ దేవుడికి నేను ఎలా ప్రార్థన చేస్తాను? నేను చేయలేను కదా. ఇప్పుడు నా ప్రార్థన, నేను మొరపెట్టినప్పుడు ఆయన విని నాకు సహాయం చేస్తే కదా ఆయన దగ్గరికి వెళ్ళాలని ఆశ నాకు కలుగుతుంది. నేను మొరపెట్టినప్పుడు నాకు సహాయం కలగలేదు అంటే, నా మొర వినలేదు అంటే నేను ఎలాగైనా సన్నిధికి వెళ్ళాలనిపిస్తుంది నాకు. ఇది రెండో కారణమైనా అయి ఉండాలి. ఏదో ఒక కారణం లేకుండా దేవునికి యాకోబు మొరపెట్టడానికి ఆయన అంగీకరించలేదట.
ఎందుకు నువ్వు నాకు మొరపెడతా లేదు అని అడుగుతున్నాడు ఆయన. ఏం జరిగింది? ఏంటి నీకు వచ్చింది? ఏ సమస్య? ఒకవేళ నీకు ఏదైనా కష్టం ఉందా? కష్టం ఉంటే నాతో చెప్పు, నేను చేస్తానంటున్నాను కదా. లేదు, నువ్వు మొరపెడుతున్నప్పటికీ కూడా నేను ప్రార్థన వినలేదు అంటే ఆ కారణము అదేనా చెప్పు. నేను ఎందుకు వినలేదు అనేది నువ్వు ఆలోచించాలి కదా. ఎందుకంటే మన దేవుడు ప్రార్థనను వినకుండా ఉండే దేవుడు కాదు ఆయన. మనందరికీ తెలుసు కదా, విననేరక ఉన్నట్లు ఆయన చెవులు మందము కాలేదు. ఎప్పుడు కూడా దేవుడు తన ప్రజలు ప్రార్థన చేసేటప్పుడట వారు ప్రార్థనల వైపు తన చెవి నొగ్గుతాడట. వాళ్ళు ఎప్పుడు మొరపెట్టినా సరే వాళ్ళ ప్రార్థనను దేవుడు వినాలి అనుకుంటాడు. సరే, మీకు చూపిస్తాను. కీర్తన గ్రంథము 34వ కీర్తన. ఇక్కడ ఈ కీర్తనాకారుడు ఆయన ఏమన్నాడో చూపిస్తాను మీకు. ఎందుకంటే వారు ప్రార్థన చేయాలని దేవుడు ప్రార్థన చేస్తే వారికి ఎలాగ మొరైనాలనుకుంటున్నాడో చూపిస్తాను. 34వ కీర్తన 15వ వచనం అండి. 34వ అధ్యాయము 15వ వచనం. యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది, ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నవి. సరే, అంటే దేవుని యొక్క ప్రజలు ప్రార్థన చేసేటప్పుడు, నీతిమంతులు అనబడే వారు ప్రార్థన చేసేటప్పుడు దేవుడు వారి ప్రార్థనల వైపు తన చెవి నొగ్గుతాడట. ఆయన అంటాడు. ఇంకా మీరు చూస్తే సరే, ఇంకో మాట కూడా చూపిస్తాను. కీర్తన గ్రంథము 18వ అధ్యాయంలో వీరు ప్రార్థన చేసినప్పుడట దేవుడు ఆకాశం నుండి చెవియొగ్గి వారు మొరను వింటాడట ఆయన. 18వ కీర్తన 6 వచ్చినవండి. 18:6 కీర్తన 18వ అధ్యాయము 6 వచ్చినవండి. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని, నా దేవునికి ప్రార్థన చేసి తిని, ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థనను అంగీకరించెను. నా మొర ఆయన సన్నిధికి చేరి ఆయన చెవులలో జొచ్చెను. సరే, మనం మొరపెట్టినప్పుడట మన ప్రార్థన ఆయన చెవుల్లోనికి జొచ్చుతుందట. మరి దేవుడు మనం మొరపెడితే దేవుడు వింటాను అంటున్నాడు. మనం ప్రార్థన చేస్తే మనకు సహాయం చేస్తాను అంటున్నాడు. మరి దేవుడు ఎప్పుడు కూడా ఎవరు ప్రార్థనను, అంటే దేవుడి దగ్గరికి వచ్చి ప్రార్థన చేసేవారి యొక్క ప్రార్థనను ఎవరిని నిరాకరించే దేవుడు కాదు, త్రోసివేసేవాడు కాదు. మరి అలాంటి అన్నప్పుడు ఎందుకు ప్రార్థన చేయలేదు? ఏ కారణం చేత యాకోబు దేవునికి ప్రార్థన చేయకపోకుండా ఉండడానికి గల కారణం ఏంటి? ఒకటి, తనకు కలిగిన దాన్ని బట్టైనా అతడు ప్రార్థన మానివేయాలి, లేక అతను ప్రార్థన చేసినప్పుడు దేవుడు అతను మనం వినకపోయిన దాన్ని బట్టైనా ప్రార్థన మానివేయాలి. ఏదో ఒక బలమైన కారణము లేకుండా ఒక వ్యక్తి దేవుడికి ప్రార్థన చేయకుండా, ఆయన్ని చెప్పింది చేయకుండా, ఆయనకు మొరపెట్టకుండా ఉండలేడు. ఏదో ఒక కారణం ఉండాలి. కారణము మన వైపు నుంచి మాత్రమే ఉంటుంది. దేవుడి వైపు నుంచి ఆయన కారకుడు కాదు. మన దేవుడు ఎప్పుడు కూడా సమస్యను సృష్టించేవాడు కాదు. మన దేవుడు సమస్యలకు పరిష్కరించేవాడు. అర్థమైందా? కాబట్టి మన దేవుడు ఎలాంటి వాడు అంటే, మనం నమ్మిన ఆ యేసు ప్రభువారు నీకు ఎలాంటి సమస్య ఉన్నా, నీకు ఎలాంటి కష్టం ఉన్నా, నీకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా వాటన్నిటినీ పరిష్కరించగలిగిన వాడు ఆయన. ఆయన ఇలా చెప్పాడు. సరే, మీకు చూపిస్తాను ఆయన ఏమన్నాడో. సామెతల గ్రంథము 16వ అధ్యాయము. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 3 వచ్చినవండి. 16:3 నీ పనుల భారము యెహోవా మీద నుంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలములగును. సరే, నీ పనుల భారము నా మీద వేస్తే నీ ఉద్దేశములన్నీ నేను సఫలము చేయగలుగుతాను. నీ భారము నా మీద వెయ్యాలి కదా. మరి ఎందుకు ఇతడు యాకోబు నువ్వు నాకు మొరపెట్టడం లేదు అని దేవుడు ఎందుకు అంటున్నాడు? ఆయన నాకెందుకు నువ్వు ప్రార్థన చేస్తా లేదు, నాకెందుకు నీ సమస్యను చెప్తా లేదు? కారణం ఏమై ఉండాలి? ఒకటి, దేవుడు అతనికి అన్నీ కలగజేసిన దాన్ని బట్టి అతడు ప్రార్థన దేవుని సన్నిధిని దేవుణ్ణి నిర్లక్ష్యం చేసి ఉండాలి. లేక అతడు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆలకించలేదు అని దాన్ని బట్టైనా అతడు ప్రార్థన చేయకుండా మానాలి. ఇంకంతకంటే కారణాలు ఏమున్నాయి? బలమైన కారణాలు. ఇంకంతకంటే బలమైన కారణాలు ఇవి రెండు కాకుండా ఇంకంతకంటే బలమైన కారణాలు అనేవి ఇంకేముండవు. కాబట్టి దేవుని యొక్క ప్రజలుగా ఈరోజు దేవుడు మనకు నేర్పించాలనుకునేది ఏంటంటే, ఎందుకు నీవు నాకు ప్రార్థించట్లేదు?
నాకెందుకు నువ్వు మొరపెడతా లేదు? నాకు మొరపెట్టకపోవడానికి గల కారణం కావాలి నాకు. దేవుడికి కావలసిందంటే, యాకోబు నీవు నాకు మొరపెట్టడం లేదు, ఎందుకు నీవు నాకు ప్రార్థన చేస్తా లేదు? ఎందుకు నాకు మొరపెడతా లేదు? ఏ కారణము చేత మొరపెడతా లేదు? నేనెవరినో తెలుసా? నిన్ను నిర్మించిన వాడును, నిన్ను సృష్టించిన వాడును, నిన్ను విమోచించిన వాడును. ఇలాంటి దేవుని నేను ఈరోజు నీవు నాకు మొరపెడతా లేదు అంటే కారణం ఏంటి? అంటే నాకంటే నీకు ఇంకెవరైనా బలమైన వారు ఉన్నారంటావా? నాకంటే నీకు సహాయం చేసేవాళ్ళు ఇంకొక వాళ్ళు ఉన్నారా? మరి ఏది కారణం ఏంటి? నువ్వు నా దగ్గరికి రాలేదు అంటే, నాకు నువ్వు మొరపెడతా లేదు అంటే, నాకంటే నీకెవరో ఉండాలన్నమాట. నన్ను నువ్వు నిర్లక్ష్యం చేసావు అంటే నువ్వెవరి మీదో లక్ష్యం ఉంచావు. నువ్వెవరి మీదైతే లక్ష్యం ఉంచావో దాన్ని బట్టి నువ్వు నన్ను నిర్లక్ష్యం చేయాలి. ఏంటి అసలు కారణం ఏంటి? ఏ కారణము చేత నీవు నాకు మొరపెట్టడం మానేసావు, నాకు ప్రార్థించడం మానేసావు? అసలు ఎందుకు అని దేవుడు యాకోబుని అడుగుతున్నాడండి. యాకోబు ఆయన అడుగుతున్నప్పుడు యాకోబు సమాధానం చెప్పడానికి ఆ కారణం ఏమై ఉండాలి? ఎందుకంటే బైబిల్ గ్రంథంలో దేవుడు ఆయనకు ప్రార్థన చేయకపోవడానికి గల కారణం ఏమంటే వాళ్ళకి కలిగిన దాన్ని బట్టి. అందుకని బైబిల్ గ్రంథంలో కొంతమంది రాజుల గురించి ఆయన ఇలాగ అంటాడు, వారు యెహోవా యొద్ద విచారణ చేసేవారు కాదట. విచారణ చేయవలసినంత పరిస్థితి వాళ్ళకే ఉంది. వాళ్ళకి అన్నీ ఉన్నాయి కదా, రాజ్యం ఉంది, అధికారం ఉంది, ఆస్తులు ఉన్నాయి, బలం ఉంది. ఇవన్నీ కలిగినప్పుడు వారు దేవుని దగ్గర విచారణ చేయాలని ఎందుకు అనుకుంటారు? దేవునికి ఎందుకు ప్రార్థన చేయాలనుకుంటారు? మాకేం అవసరం? ఇప్పుడు మేము దేవుని ప్రార్థించడానికి మాకేమైనా అంత కష్టం ఏమొచ్చింది? మాకేమీ కష్టం రాలేదు కదా. కష్టం రాలేనప్పుడు నేనెందుకు దేవునికి ప్రార్థన చేయాలి? నేనెందుకు ఆయన దగ్గరికి వెళ్ళాలి? కొంతమంది రాజులు దేవుడి దగ్గర విచారణ చేయడానికి వారు మెడ ఉంచలేదట. సరే మీరు చూపిస్తాను కొన్ని మాటలు, అంటే కొంతమందిని చూపించను కానీ ఒక వ్యక్తిని చూపిస్తాను. 2వ దినవృత్తాంతాల గ్రంథము. ఈ వ్యక్తి ఏం చేశాడు, ఎలాగూ చేశాడు, అతడు దేవుని దగ్గరికి రాకుండా అతడు ఎంత మూర్ఖంగా ప్రవర్తించాడో కొన్ని విషయాలు మీకు చూపిస్తాను. ఎందుకంటే ఇతడు దేవునికి వ్యతిరేకముగా, దేవుణ్ణి ఎంతో దుఃఖపెట్టినవాడిగా, బాధ పెట్టినవాడుగా ఉంటున్నాడండి. అందుకనే ఇతడు దేవుణ్ణి నిర్లక్ష్యం చేసి అతడు దేవునికి మొరపెట్టకుండా ఉండేవాడనమాట. 36వ అధ్యాయము 2వ దినవృత్తాంతాల గ్రంథము 36వ అధ్యాయము 36వ అధ్యాయము 12 వచ్చినవండి. 36:12. అతడు తన దేవుడైన యెహోవా దృష్టికి చెడునడత నడుచుచు ఆయన నియమించిన ప్రవక్త అయిన ఇర్మియా మాట వినకయు తనను తాను తగ్గించుకొనకయు ఉండెను. మరియు దేవుని నామమును బట్టి తన చేత ప్రమాణము చేయించిన నెబుకద్నెజరు రాజు మీద అతడు తిరుగుబాటు చేసెను. అతడు మొండితనము వహించి ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా వైపు తిరగక తన మనస్సును కఠినపరుచుకొనెను. సరే, ఆయన కష్టం వచ్చినప్పుడు, ఆయనకు బాధ వచ్చినప్పుడు, లేక అతను సమస్య వచ్చినప్పుడు కూడా దేవుని దగ్గరికి రావడానికి ఇష్టపడతలేదు, మొండితనం వహించాడట. నేను ఎందుకు దేవుడి దగ్గరికి వెళ్ళాలి? నాకేంటి అంత అవసరం? నేనెందుకు విచారణ చేయాలి? అవసరం లేదు, నాకు అవసరం లేదు. అర్థమైందా? ఈ రాజు ఎంత దుర్మార్గంగా ప్రవర్తించాడో. ఇతడు యెహోవా యొద్ద విచారణ చేయలేదు. చాలాసార్లు ఈయనొక్కడే కాదు, చాలామంది ఉన్నారు యోధా రాజుల్లోనూ, లేక ఇశ్రాయేలు రాజులందరూ కూడా అలాంటి వారే. దేవుని దగ్గర వారు విచారణ చేయడానికి ఏమాత్రం కూడా ఇష్టపడేవారు కాదు. ఎందుకు అంటే ఆ స్థానానికి తీసుకొచ్చిన వాడే దేవుడు కదా. దేవుడే ఆ స్థానానికి తీసుకొచ్చినప్పుడు మరి ఆ స్థానాన్ని ఇచ్చిన దేవుడిని వీళ్ళు గౌరవించాలి కదా. వాళ్ళ దేవుడి మీద ఆధారపడాలి కదా. వారు దేవుడి మీద ఆధారపడకుండా లోక సంబంధమైన వాటి మీద ఆధారపడితే దేవుడు వాళ్ళకెందుకు తోడుగా ఉంటాడు? ఎప్పుడు కూడా దేవుడు తోడుగా ఉండడు. అందుకని అంటాడు, నేను నిన్ను రక్షించాను,
నేను నిన్ను నా బిడ్డగా చేసుకున్న నాటి నుంచి నువ్వు నాకు మొరపెట్టినప్పుడల్లా నీకు ఏది అవసరమో ఏది కష్టమో అన్నీ నేను చేశాను. కానీ నువ్వేం చేసావో తెలుసా? నా మీదనున్న నీ మనసును నా మీదున్న నీ మనసును నువ్వు నా మీద నుంచి తీసివేసి మరొక దాని మీద పెట్టుకున్నావు. నువ్వు ఏంటి నువ్వు మరొక దాని మీద పెట్టింది ఏంటంటే నీకు ఆధారమైన వాటి మీద నీ మనసు పెట్టావు. అర్థమైందా? ఇప్పుడు వీళ్ళు ఎందుకు యాకోబు దేవుణ్ణి ప్రార్థించకపోవడం గల కారణం ఏంటంటే ఇది మొదటి కారణం అన్నమాట. సరే మీకు చూపిస్తాను. యెషయా గ్రంథము ఈ అధ్యాయములో ఆయన ఏమన్నాడో ఒక మాట మీరు చూపిస్తాను. ఈయన అంటాడు 31వ అధ్యాయము, యెషయా గ్రంథము 31వ అధ్యాయము మొదటి వచనం. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుణ్ణి లక్ష్య పెట్టకయు యెహోవా యొద్ద విచారింపకయు సహాయ నిమిత్తము ఐగుప్తునకు వెళ్ళుచు గుర్రములను ఆధారము చేసుకుని వారి రథములు విస్తారములనియు రౌతులు బలాఢ్యులనియు వారిని ఆశ్రయించు వారికి శ్రమ. సరే, దేవుణ్ణి విచారించకపోవడానికి, దేవుడి దగ్గర మొరపెట్టకుండా ఉండడానికి, ప్రార్థన చేయకుండా ఉండడానికి గల కారణం ఏంటి అంటే ఆయన మీదున్న మనసును లోకం మీదకి తిప్పారు. అందుకని అన్నాడు, వారు యెహోవా యొద్ద విచారణ చేయక ఐగుప్తునకు వెళ్ళుచు వారి రథములను గుర్రములను ఆధారము చేసుకొని వారి మనస్సును నా మీద నుంచి తిప్పేసుకున్నారు. అర్థమైందా? మొట్టమొదటిగా మనం అంటే ప్రార్థన చేయకపోవడానికి గల కారణం ఏంటి అంటే మనకు కలిగి ఉన్న సమస్య. మీరు ఎప్పుడైనా చూడండి, మనకు అన్నీ సక్రంగా జరిగిపోతున్నాయి అనుకోండి, పర్లేదు, మనం నెమ్మదిగా ఉన్నాం, సుఖంగా ఉన్నాం, ఏ సమస్య లేదనుకోండి, అప్పుడు మనం ఎక్కువగా దేవునికి ప్రార్థన చేయడానికి అవకాశం ఉండదు. మన పనులు మనం చేసుకుంటాం, మనం తింటాం, పడుకుంటాం, ఉదయం లెగుస్తాం, మళ్ళీ రొటీన్గా అంటే ఎప్పుడు మనం చేసే పద్ధతిలో ప్రార్థన చేసుకుంటాం, మళ్ళీ మామూలుగానే ఉంటాం. కానీ ఏదైనా సమస్య వచ్చిందనుకోండి, మనకి అది మనం తట్టుకోలేనంత సమస్య కానీ మన మీదకి ఏదైనా బాధ కానీ వచ్చిందనుకోండి, అప్పుడు మనం నిద్రపోం అన్నమాట. అప్పుడు ఎక్కువ ప్రార్థన చేస్తాం, ప్రభువా నాకు ఎందుకు ఈ శోధన వచ్చింది, నాకు ఎందుకు ఈ శ్రమ వచ్చింది, నాకు ఎందుకు ఇలాంటి పరిస్థితులు గుండా వెళ్తున్నాను, నాకు నువ్వు సహాయం చేయి తండ్రి అని నిద్ర పట్టదనమాట. ఆ సమస్య తీరేంతవరకు దేవుడి దగ్గర ఎంత వేచి ఉంటామో, ఎంత ప్రార్థన చేస్తూ ఉంటామో. కారణం ఏంటంటే శ్రమ అనేది మన జీవితంలో దేవుడికి సమీపముగా చేసేది. అందుకనే దేవుని బిడ్డలుగా నీవు నేను కూడా సుఖాన్ని కోరుకోవడానికి ప్రయత్నం చేయొద్దు. సుఖం అనేది ఎలాంటిదో తెలుసా? దేవుడి నుంచి దూరము చేసేది. కానీ మనుషులుగా మనం కోరుకునేది అదే కదా. మనం ఎప్పుడు కూడా ఇదే కోరుకుంటాం. ఏంటంటే నాకు ఏ కష్టాలు రాకూడదు, ఏ బాధలు ఉండకూడదు, ఏ శ్రమ ఉండకూడదు తండ్రి, నాకు అన్నీ సక్రమంగా నాకు ఇచ్చే తండ్రి, అలాగిస్తే నేను చాలు ప్రభా నీ దగ్గరికి వస్తాను అంటాం. అన్నీ ఇస్తే దేవుడి దగ్గరికి వస్తామా మనం అనుకుంటాం. కానీ అన్నీ ఉంటే దేవుణ్ణి నిర్లక్ష్యం చేస్తాం. సరే, దేవుణ్ణి నిర్లక్ష్యం చేస్తాం. అందుకని అంటున్నాడు, మీరు నన్ను ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు, ఎందుకు మీరు నన్ను గౌరవిస్తలేదు? దేన్ని బట్టి అంటే మీకు కలిగిన వాటిని బట్టే కదా. మీకు ఎన్నోసార్లు చెప్పాను, హోషేయ గ్రంథంలో ఎఫ్రాయిమీల గురించి ఇలా చెప్తాడు ఆయన. ఎఫ్రాయిమీలారా, మీరు వర్తక వ్యాపారము చేసి విస్తారమైన డబ్బు మీకు ఆస్తి మీకు దొరుకుతుంది, సంపాదించారు. డబ్బు పెరిగే కొలది ఎఫ్రాయిమీలు ఏం చేశారో తెలుసా? విగ్రహాలని ఎక్కువ పెట్టుకున్నారట, విగ్రహాలని ఎక్కువ పెట్టారట. అర్థమైందా? డబ్బున్న వాళ్ళు ఏది చేస్తారో అదే లోకంలో చెల్లుబాటు అవుతుందన్నమాట. అర్థమైందా? అందుకనే ఈ లోకంలో ఇంతమంది దేవుళ్ళని ఎవరు సృష్టించారు అంటే మనుషులే. డబ్బున్న వాళ్ళందరూ కూడా దేవుళ్ళ పేరు మీద గుళ్ళు కట్టించి దేవుడు అని చెప్తే అందరూ అదే దేవుడు అంటున్నారు. అర్థమైందా? కాబట్టి అంటే ఈ లోకంలో సంపద పెరిగే కొలది, ఆస్తి పెరిగే కొలది మనం ఏమవుతున్నామంటే దేవుడి మీద నుండి మన మనసును తిప్పుకుంటున్నాం.
దేవునికి ప్రార్థన చేయవలసినంత అవసరం మనకేముంది? బాగానే ఉన్నాం కదా, మనకి ఏ శ్రమ లేదు కదా, మనం సుఖంగానే బతుకుతున్నాం కదా, మనకు అన్నీ దేవుడిచ్చాడు కదా, ఇంకెందుకు దేవుణ్ణి బాధ పెట్టడం, లేక దేవుణ్ణి ఎందుకు అడగడం, ఆయన దగ్గరికి వెళ్ళి ఎందుకు ప్రార్థన చేయడం అక్కర్లేదు. మొదటి కారణం, ఎందుకంటే వీళ్ళకి అన్నీ దేవుడిచ్చాడు కాబట్టి దేవుణ్ణి వారు నిర్లక్ష్యం చేశారు. దేవుణ్ణి వారు నిర్లక్ష్యం చేశారు. దేవుని సన్నిధికి రావాలన్నా, దేవునికి ప్రార్థన చేయాలన్నా, దేవుడికి ఇవ్వవలసిన సమయాన్ని దేవుడికి ఇవ్వవలసింది అయినా వీళ్ళు అలాగూ చేస్తలేదు. సరే, మరి ఏం చేస్తున్నారు వీళ్ళు? వాళ్ళకి ఏదైతే వాళ్ళకి దేవుడిచ్చాడో దానితో వారు అనుభవిస్తూ దేవుణ్ణే నిర్లక్ష్యం చేశారు. కాబట్టి ఈ రాత్రి దేవుడు మనల్ని కూడా ఇది అడుగుతున్నాడు. నీవు నాకు ఎందుకు మొరపెడతా లేదు? నీవు నాకు ఎందుకు ప్రార్థన చేస్తా లేదు? నువ్వు నాకు మొరపెడతావని, నువ్వు నాకు ప్రార్థన చేస్తావని నేను చూస్తున్నాను. నువ్వేమో మొరపెట్టకుండా, నాకు ప్రార్థన చేయకుండా నువ్వేమో నిర్లక్ష్యముగా ఉంటున్నావు. అసలు కారణం ఏంటి? దేన్ని బట్టి నీ నిర్లక్ష్యం? నీకు కలిగిన దాన్ని బట్ట, నేను ఇచ్చిన దాన్ని బట్ట? అయితే నేను ఏదైతే నీకు ఇచ్చానో అవన్నీ మరలా నేను తీసేస్తాను. అందుకని అంటాను, ఇచ్చిన దేవుడే తీయగలిగిన వాడట. ఆయన రెండూ చేయగలడు. మనం ప్రార్థన చేసి దేవుణ్ణి అడిగితే దేవుడు ఇస్తాడట. మనం దేవుని నిర్లక్ష్యం చేస్తే ఇచ్చింది మళ్ళీ పోగొడతాడట. ఎందుకంటే ఇది ఇచ్చి నిన్ను పాడు చేసే కంటే ఇవ్వకుండా ఉండడమే నీకు మేలు. చాలాసార్లు మనం ఈ లోకంలో ఎప్పుడు కూడా ఇలాగ అడుగుతూ ఉంటాం. కానీ దేవుడు అంటున్నాడు, లేదు, నేను అనేకులకి ఇచ్చి నేను చెడ్డవాడిని అయ్యాను. ఈ రోజులు ఎలాగున్నాయి తెలుసా? ఈ దినాలు ఎలాగున్నాయంటే, ఎవరైనా మనుషులు మన దగ్గరకు వచ్చి కష్టంలో ఉన్నప్పుడు మన దగ్గర డబ్బులు అడుగుతారు, ఏదైనా అడుగుతారు సహాయ నిమిత్తం. మనం చేస్తాం. ఏదో పాపం అడిగారు కదా పోన్లే అని మనం చేసామనుకోండి, ఆ తర్వాత మన దగ్గర తీసుకున్న డబ్బులు కానీ మళ్ళీ మనం అడిగామనుకోండి, ఇప్పుడు మనం ఏమవుతున్నాం? మన మంచోళ్ళమా? ఇస్తే మాత్రం నా పేక మీదకి వచ్చి కూర్చుంటారా ఏంటి? ఇచ్చినప్పుడు తీసుకోవాలంటారు. ఇప్పుడు మనం చెడ్డవాళ్ళం అవుతున్నాం, ఇచ్చి చెడ్డవాళ్ళం అవుతున్నాం. అప్పుడు కష్టంలో తీసుకున్నప్పుడు ఒకలా మాట్లాడారు, మళ్ళీ ఇప్పుడు మనకు తిరిగి ఇచ్చేటప్పుడు ఒకలా మాట్లాడతారు. అందుకని అంటారు, ఇచ్చి చెడ్డోళ్ళు అయ్యే కంటే ఇవ్వకుండా, అలాగే ఇవ్వకుండా ఉండడమే మంచిది కదా. ఇచ్చినా చెడ్డోళ్ళం అవుతున్నాం, ఇవ్వకపోయినా చెడ్డోళ్ళం అవుతున్నాం. ఇంకా అలాంటప్పుడు ఇచ్చి చెడ్డ అయ్యే కంటే ఇవ్వకుండా ఉండడమే మంచిది కదా అనుకుంటున్నారు. అందుకనే ఈ రోజులు ఎలాగున్నాయంటే, మంచోళ్ళకి నిజంగా ఎవరో సాయం చేస్తలేదు. ఎందుకంటే చెడ్డోళ్ళే ముందు మంచోళ్ళు పాడు చేస్తూ ఉంటే ఇంకా వాళ్ళు ఎవరో సాయం చేయాలనుకుంటారు? లేదండి, లోకం అలాగుంది. ఇచ్చి చెడ్డయ్యే కంటే ఇవ్వకుండా ఉండడమే మంచిది అనుకుంటున్నారు. లోకం తీరలగా. అందుకనే దేవుడు అంటున్నాడు, నువ్వు అడిగేవని నేను నీకు సహాయం చేశాను. అప్పుడు నువ్వు నాకు ఎంత నమ్మకంగా ఉండాలి? నేనేమి నిన్ను ఆశించలేదు కదా, మరలా నీ దగ్గర నుంచి నేను తిరిగి తీసుకునేవాడిని కాదు కదా. నువ్వు నన్ను గౌరవించాలి కదా. అది కూడా నువ్వు నాకు చేయకపోతే, ఇంక అలాగా కూడా నువ్వు ఉండకపోతే ఇంక నేనేమనాలి? నీకు నేనేం చేయాలి ఇంకా? అర్థమైందా? అందుకనే ఈ రాత్రి దేవుడు అంటున్నాడు, యాకోబు, నీవు నాకు ఎందుకు మొరపెడతా లేదు? మొరపెట్టకపోవడం గల కారణం ఏంటి? నేనేం చేశానని నువ్వు నాకు మొరపెడతా లేదు. అయితే నువ్వు మొరపెట్టకపోవడం గల కారణం ఏంటంటే, నీకు కలిగిన దాన్ని బట్టి నువ్వు నా దగ్గరికి వస్తా లేదు. కాబట్టి నువ్వు నా సన్నిధిని నిర్లక్ష్యం చేసావు, నువ్వు నాకు ప్రార్థించడం నిర్లక్ష్యం చేసావు, నాకు మొరపెట్టడంలో నిర్లక్ష్యం చేస్తున్నావు అంటే దానికి కారణం ఏంటి అంటే, నీకు కలిగిన దాన్ని బట్టి ఈరోజు అతిశయించాలనుకుంటున్నావు. దేవుడు అంటున్నాడు, ఏది నీకు ఇచ్చి నిన్ను దీవించానో నువ్వు నా మాట వినకపోతే అది నేను మరలా తిరిగి తీసుకోగలిగిన వాడిని. మీరు చూడండి, ఎంతోమంది రాజులతో దేవుడు ఒక నిబంధన చేశాడు. కానీ వారు దేవుడు మాట వినకపోతే వారి దగ్గర నుంచి ఆ రాజ్యాన్ని తీసుకొని తనకిష్టమైన వారికి అప్పగించాడు.
ఆయన ఎవరికి ఇవ్వాలనుకున్నాడు ఇచ్చాడంతే. ఎందుకు నువ్వు ఇలా చేశావు అని ప్రశ్నించే అధికారం వాళ్ళకి లేదు. దేవుడు అంటాడు, నువ్వు నన్ను ఎలా ప్రశ్నిస్తావు? ఎక్కడో ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి నేను రాజుగా చేశాను. నేను రాజుగా చేసిన తర్వాత, నువ్వు రాజు అయిన తర్వాత నన్ను నువ్వు నిర్లక్ష్య పెడితే మరి నేను ఎలా నిన్ను రాజుగా ఉంచడానికి ఇష్టపడతాను? నేను ఉంచలేను కదా. నేను అలా చేసే దేవుని కాదు. నువ్వు నన్ను నిర్లక్ష్యం చేస్తే, నువ్వు నన్ను కానీ నా సన్నిధికి నువ్వు రాకుండా నన్ను నిర్లక్ష్యం చేసి నాకు మొరపెట్టకుండా నీ ఇష్టానుసారంగా నువ్వు జీవిస్తూ ఉంటే నేనేమి చూస్తా ఊరుకునే దేవుని కాదు. ఎలాగైనా నేను నా దగ్గర తెచ్చుకోవాలని ఆలోచన కలిగిన వాడు ఆయన. కాబట్టి ఈ రాత్రి దేవుడు మనకు జ్ఞాపకం చేసేది ఏంటంటే, నీవు నాకు ఎందుకు మొరపెట్టట్లేదు? ఒక కారణం, దేవుడు మనకిచ్చిన దాన్ని బట్టైనా మనం ఆయనకు మొరపెట్టకపోయినా ఉండాలి. రెండవది, ఒకవేళ ఆయనకు మనం మొరపెడుతున్నప్పటికీ కూడా ఆయన మన ప్రార్థన ఆలకించలేదు కాబట్టి ఇక నేను ఎందుకు మొరపెట్టాలి అని అనుకుంటాం. రెండో కారణం అని అయ్యి ఉండాలి. ఒకవేళ రెండో కారణం ఏంటి, నేను ప్రార్థన చేస్తున్నానంటే కానీ దేవుడు నాకు సహాయం చేస్తలేదు, నేను అడుగుతున్నాను కానీ దేవుడు నాకు ఇస్తలేదు. మన దేవుడు అంటున్నాడు, అడిగే ప్రతి ఒక్కరికి నేను ఇస్తాను నేను. అదే కదా, ఇంకా బైబిల్ ఎన్నో మాటలు ఉన్నాయి. ఆయన అంటాడు, అడుగుతున్న వారికట ఆయన ధారాళముగా దయచేస్తాడట. ఆయన ఎంత అంటాడంటే, నన్ను అడుగుము అని అంటాడు కదా. యాకోబు రాసిన పత్రిక అన్నాడు, మీలో ఎవరికైనా జ్ఞానము కొద్దిగా ఉన్నయళ్ళ అతను నన్ను అడగవలను, అతనికి నేను ధారాళముగా దాన్ని దయచేస్తాను. నువ్వు దేని గురించి అయితే దేవునికి ప్రార్థన చేయగలుగుతున్నావో అది ఆయన నీకు ధారాళముగా దయచేసేవాడు. మీరు కీర్తన గ్రంథము 2వ అధ్యాయం చదివితే ఆయన అంటాడు 8వ వచనంలో, నన్ను అడుగుము, జనమును స్వాస్యంగాను భూమిని దిగాంతాల వరకు సొత్తుగా నేను మీకు ఇస్తాను అంటాడు ఆయన. నువ్వు నన్ను అడిగితే నేను ఏదైనా నీకు ఇస్తాను అంటున్నాడు ఆయన. మరి అలాంటి దేవుడికి మనం ఎందుకు ప్రార్థన చేస్తలేదు? మనం ఎందుకు మొరపెడతలేదు? రెండో కారణం ఏంటి అంటే, ఒకవేళ దేవుడికి మనం ప్రార్థన చేసినా దేవుడి దగ్గర నుంచి మనకేమీ జవాబు వస్తలేదు, సహాయం రావట్లేదు. ఇక ఆయన మనకు సహాయం చేయలేనప్పుడు మనం ఎందుకు ప్రార్థన చేయాలనుకుంటాం? నేను చెప్పానంటే నా మాట లేదు, నా మాట వినకపోతే ఇంక నేనేం చేస్తాను ఆయనకి? ఇప్పుడు నేను అడిగిన దానికి నేను ఏదైతే దేవుడిని అడిగానో అది నాకు ఇవ్వాలి కదా. ఆయన ఇవ్వకపోతే నేను ఎలా ప్రార్థన చేస్తాను? మళ్ళీ ఆయన దగ్గరికి ఎలాగెళ్తాను నేను అడిగింది ఇస్తేనే కదా. సరే, రెండో కారణము, ఒకవేళ దీన్ని బట్టి అయితే మనం ప్రార్థన చేయకుండా ఉంటే దేవుడు అంటున్నాడు, లేదు నేను అలాంటి వాడిని కాదు. నాకు నిజముగా అంటే నువ్వు నా దగ్గరికి వచ్చి నువ్వు నన్ను ప్రార్థన చేస్తే తప్పక నీ ప్రార్థన వింటాను. మన దేవుడు ఎలాంటి వాడట తెలుసా? చాలా కరుణా సంపన్నుడట. ఎవరైనా ఆయన దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తే ఆయన కరిగిపోతాడు. సరే, మీరు చూపిస్తాను. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము, యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనమండి. 2:13. మీ దేవుడిని యెహోవా కరుణా వాత్సల్యత గల వాడును, శాంతమూర్తియు, అత్యంత కృపగలవాడినై ఉండి తాను చెయ్యనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపపడును గనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. ఒకవేళ ఆయన మనసు త్రిప్పుకొని పశ్చాత్తాపపడి మీ దేవుడిని యెహోవాకు తగిన నైవేద్యమును ప్రాణార్పణమును మీకు దీవెనగా అనుగ్రహింపడని ఎవడు చెప్పగలడు? ఒకవేళ ఆయన ఇవ్వడని మీరు ఎలాగనుకుంటున్నారు? అయితే దేవుడట తప్పక వింటాడట. వినాలి అంటే మనం ఏం చేయాలట? పై వేషాన్ని మార్చుకోవడం కాదట, హృదయాన్ని మార్చుకోవాలట. ఆయన అంటున్నాడు, నీ వస్త్రములను కాక నీ హృదయాన్ని చింపుకొని తిరుగు అంటున్నాడు ఆయన. మనం వస్త్రాన్ని మార్చుకోవడం కాదు, అంటే పై వేషాన్ని మార్చుకోవడం కాదు. చాలాసార్లు మరి ఎలా ఉంటారు అంటే, పైకి చాలా భక్తులుగా నటిస్తారన్నమాట. వాళ్ళెంతో దీర్ఘ ప్రార్థనలు చేస్తారు, దేవుడి దగ్గరికి వస్తారు, ఎంత దేవుని బిడ్డలుగా లోకాన్ని నమ్మిస్తారు అంటే ఇంకంత భక్తులు లేరు అనుకుంటారు.
కానీ మనం పై రూపాన్నే చూస్తాం తప్ప హృదయం చూడం కదా. కానీ హృదయంతరంగాలను ఎరిగిన దేవుడు ఆయన, హృదయంతరంగాలను ఎరిగిన వాడు, వారిలో ఉన్న హృదయాన్ని చూసేవాడు ఆయన. నేను ఒక మాట చెప్తాను మీకు. బైబిల్ గ్రంథంలో వీళ్ళు ముగ్గురు చాలా బలమైన వారు. అందులో అహరోను, మిరియాము, మోషే. అమ్రాము యొకోబేదులకు జన్మించిన వీళ్ళ ముగ్గురు కూడా ఇశ్రాయేలు ప్రజలను నడిపించడంలో చాలా ముఖ్యమైన పాత్రను పోషించిన వాళ్ళు. వీళ్ళే ముఖ్యులు. అందులో అహరోను ప్రధాన యాజకుడు, మిరియాము ప్రవక్తని, మోషే ఒక నాయకుడు. ఇశ్రాయేలు ప్రజలు 40 సంవత్సరం నడిపించిన అలాంటి నాయకుడు అతని తర్వాత కానీ అతను ముందు కానీ ఇంకా అలాంటి పుట్టలేదన్నమాట. అంత గొప్ప వ్యక్తి ఆయన. ఇలాగా వీళ్ళ ముగ్గురు కూడా. అయితే మిరియాము, ఆమె గురించి బైబిల్ గ్రంథంలో కొన్ని మాటలు చెప్తాడు. ఏమంటాడు అంటే నేను చూపిస్తాను, మీకు చెప్తాను. లూకాసు వార్తలో యేసుప్రభువారు భూమి మీద ఉన్నప్పుడు వాళ్ళ గురించి మాట్లాడాడు. లోతు భార్యను మర్చిపోకుడి, మిరియాముల గురించి మర్చిపోకుడి అంటాడు ఆయన. ఎందుకు అంటే మిరియాము చాలా మూర్ఖురాలు. మిరియాము అంటేనే ఆ పేరుకి అర్థం ఏంటంటే తిరుగుబాటు. ఎందుకు మిరియాము ఎందుకంత తిరుగుబాటు చేస్తుంది? ఇశ్రాయేలు ప్రజలందరిలోనేమో ఒక గొప్ప స్త్రీ, ఒక ప్రవక్తని ఆమె ప్రవచించగలిగిన స్త్రీ. అలాంటి ఆమె పైకేమో ఇశ్రాయేలు ప్రజల్లోనేమో ఉన్నతమైన స్థానంలో ఉంది. కానీ దేవుడి దగ్గర చూస్తే ఆమె మూర్ఖురాలన్నమాట. చాలా మూర్ఖురాలు. మాట వినే స్వభావం తనకు లేదు. అందుకనే మిరియామును చాలాసార్లు దేవుడు ఆమెను మరి కఠినంగా మాట్లాడవలసి వచ్చింది. ఎందుకంటే పైకి ఒకలా కనపడవచ్చు, లోన ఒకలాగా ఉండొచ్చు. లోనున్నదేమో మనుషులకు తెలియదు, పైన ఉన్నదాన్ని బట్టే మనుషులు చూస్తారు. కానీ దేవుడు అనేవాడు పైన ఉన్నదాన్ని చూడ్డు, లోన ఉన్నదాన్ని మాత్రమే చూస్తాడు. చాలాసార్లు మనుషులు నమ్మించడానికి ఎన్ని రకాలుగా ఒక వ్యక్తి గురించి మనం మాట్లాడతామో. చాలాసార్లు ఒక వ్యక్తిని చెడ్డ చెయ్యాలి అనుకుంటే ఎన్ని రకాలైనా మనం మాట్లాడతాం. కానీ ఆ హృదయం ఏంటో మనకు తెలియదు. అదే దేవుడు అంటున్నాడు. మనుషులు పైరూపం చూస్తారేమో కానీ నేను హృదయం లక్ష్య పెట్టేవాడిను. ఒక వ్యక్తికి నేను సహాయం చెయ్యాలి అనుకుంటే పై రూపాన్ని బట్టి నేను సాయం చేయను. నేను ఎలా సాయం చేస్తానో తెలుసా? హృదయంలో ఉన్నదాన్ని బట్టి, అంతరంగంలో ఉన్నదాన్ని బట్టి నేను సాయం చేస్తాను. అందుకనే దేవుని యొక్క బిడ్డలుగా యథార్థముగా మనం దేవుడి దగ్గరికి వస్తే, యథార్థంగా దేవుణ్ణి సేవించగలిగితే ఆయన నీకు ఏ మేలు చేయక మానడు కదా. మీ అందరికీ తెలుసు 84వ కీర్తన 12వ వచనంలో లేక 11వ వచనంలో ఇలాగ అంటాడనమాట. మన దేవుడిని యెహోవా సూర్యుడును కేడెమునై ఉన్నాడు, ఆయన యథార్థముగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలునూ చేయక మానని దేవుడట. మరి యథార్థంగా మనం ఉన్నప్పుడు మన ప్రార్థన దేవుడు ఎందుకు త్రోసివేస్తాడు? ఆయన మనకెందుకు సహాయం చేయడు? ఆయన చేస్తాడు. ఆయన తప్పక. ఆయన యథార్థవంతుల యొక్క ప్రార్థనను నిరాకరించేవాడు కాదు, నీతిమంతుల ప్రార్థనను ఆయన ఎప్పుడూ నిరాకరించేవాడు కాదు. మరి ఎవరు ప్రార్థన నిరాకరిస్తాడు అంటే అనీతిమంతుల యొక్క ప్రార్థనను కానీ, యథార్థత లేని వారి ప్రార్థనను కానీ ఆయన ఎప్పుడూ వినడు. మనం యథార్థంగా దేవునికి మనం కనపరుచుకోవడానికి ప్రయత్నించాయి. అందుకనే ఆయన అనేది ఏంటంటే నేను నా దేవుని దృష్టికి నిర్దోషిని, నేను నిరపరాధిని. అందుకనే దానియేలు సింహం గృహలో వేసినప్పుడు అతడు రాజుతో ఎలాగంటాడు, రాజా నేను నీ దృష్టికి నేరము చేసిన వాడిని కాను కదా అని అంటాడు ఆయన. నేను నీ దృష్టికి నేరము చేసిన వాడిని కాదు, నేను నేరం చేయలేదు. ఒకవేళ కానీ నేను నేరం చేసి ఉంటే నన్ను ఈ సింహములు నన్ను చంపేసును. దేవుడు నన్ను అలాగ అవకాశం ఇచ్చును. దేవుడు ఈ సింహముల నోటి నుండి కూడా నన్ను ఎందుకు కాపాడాడు అంటే నేను యథార్థవంతుడను. ఎప్పుడు
నేను ఎవ్వరికీ నష్టాన్ని కానీ లేక నాశనాన్ని కానీ ఒకరి కీడును తలపెట్టిన వ్యక్తిని కాదు నేను. దానియేలు యొక్క జీవితం ఎలాంటిదంటే ఎప్పుడు ఎవ్వరికి కీడుని తలపెట్టలేదట. ఒక మాట మీరు చూపించిన దానియేలు గ్రంథము. దానియేలు గురించి పరిశుద్ధాత్ముడైన దేవుడు ఏమి రాయించాడో ఆ మాట మీకు చూపిస్తాను. దానియేలు గ్రంథము. ఈ దానియేలు గురించి దేవుడు ఒక మంచి సాక్ష్యాన్ని ఇచ్చాడండి. ఒక మంచి సాక్ష్యాన్ని ఇచ్చాడు. అదేంటో మీరు చూపిస్తాను. 6వ అధ్యాయము దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 4వ వచనమండి. 6:4. అందుక ప్రధానులు అధిపతులను రాజ్యపాలన విషయములో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలనని ఉండి తగిన హేతువు కనిపెట్టుచుండిరి గాని దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయువాడు కాడు గనుక దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయిరి. సరే ఇంకొక మాట మీరు చూపిస్తాను. 6వ అధ్యాయం 1వ వచనం. తన రాజ్యం అంతటి పైన అధిపతులుగా ఉండుటకై 120 మంది అధిపతులను నియమించుటకు దర్యావేషునకు ఇష్టమాయెను. వారి పైన 3 ప్రధానులను నియమించెను. ఆ 3లో దానియేలు ముఖ్యుడు. రాజునకు నష్టము కలుగుకున్నట్లు ఆ అధిపతులు తప్పకుండా వీరికి లెక్కలు ఒప్పజెప్పవలసి ఉన్నది అని రాజా ఆజ్ఞ ఇచ్చెను. అందరికీ చెప్పాడు. ఈ దానియేలు ఎలాంటి వాడంటే రాజునకు ఏ నష్టము కలగచేయని వాడు. అది మనం ఎప్పుడూ కూడా ఎవ్వరికి ఏ నష్టాన్ని మనం కలిగించేవారం కాదు. మనకెవరైనా ఏదైనా ఒక పని అప్పగించారనుకోండి, లేక ఎవరైనా మనకి ఏదైనా నమ్మి మనకి ఏదైనా చెప్పారనుకోండి, మనం నమ్మినందుకు వాళ్ళు నష్టం చేసేవాళ్ళం కాదు. మనం నమ్మక ద్రోహులం కాదు. ఎవరైనా మనం నమ్మారు అంటే ఆ నమ్మకాన్ని మనం నిలబెట్టుకునేవారమే తప్ప నమ్మకాన్ని అపనమ్మకస్తులు చేసేవారం కాదు. అందుకనే మనం అపనమ్మకస్తులం కాదు, మనం నమ్మకస్తులం. దేంట్లోనైనా సరే నీకేది అప్పగించినా, నీకే పనైనా, ఏ చిన్నదైనా, అందుకంటాడు దేవుడి దగ్గర మనకి ఏ పని అప్పగించినా ఆ పనిలో మనం నమ్మకస్తులం. అది చిన్నదే కానీ పెద్దదే కానీ ఏ పనైనా మొట్టమొదటిగా మనం దేవుడు మనకు అప్పగించిన ఆ పనిలో నమ్మకంగా మనం ఉంటే మనం ఉన్నతమైన స్థానానికి తీసుకెళ్తాడు దేవుడు. దానియేలుని ఆ 127 దేశాలకులో అందులో దానియేలుని ఆ 3లో ఇతన్నే ఎందుకు ముఖ్యుడు చేశాడు అంటే దానియేలు నమ్మకమైన వాడు. మొదటి నుంచి బబులోను దేశంలోనికి వచ్చినప్పటి నుంచి ఆయన ఎప్పుడూ కూడా బబులోను దేశానికి కానీ వాళ్ళ రాజుకి కానీ ఎటువంటి నష్టాన్ని కలగ చేయలేదు. పరాయి రాజులకి నేనెందుకు చేయాలి, వీళ్ళు మమ్మల్ని ఎంతో నష్టపరిచారు, మమ్మల్ని జయించి తీసుకుని వచ్చారు ఇక్కడికి, మమ్మల్ని బానిసలుగా ఉపయోగించుకుంటున్నారు, వీళ్ళకి నేను ఎందుకు న్యాయం చేయాలి, వీళ్ళకెందుకు నేను ఉపయోగపడాలని దానియేలు ఎప్పుడూ అనుకోలేదు. ఆయన ఎక్కడున్నా నమ్మకమైన వాడు. అందుకే దేవుడు అంటాడు, మనము నమ్మకస్తులుగా మనం ఉన్నామా? దేవుడు అడుగుతున్నాడు. మనం నమ్మకస్తులు మనం కాకపోతే దేవుడు మన ప్రార్థన ఎందుకు వింటాడైనా? వినడాయన. అందుకనే దేవుని బిడ్డలుగా మనం చాలా నమ్మకస్తులుగా ఉండాలి. అందుకంటారు మీ మాట అవునంటే అవును, కాదంటే కాదై ఉండాలి. నువ్వెవరికి ఇతరులకు నష్టాన్ని కలిగించే వ్యక్తిగా ఉండకూడదు. నువ్వెవరికి కీడుని కలిగించే వ్యక్తిగా ఉండకూడదు. మనం దేవుని బిడ్డలో రక్షించబడిన వారు. మనం ఎలాగుండాలి అంటే మనము ఎప్పుడైతే యథార్థమైన జీవితాన్ని జీవించగలుగుతామో దేవుడు తప్పక మనం మేలు చేసేవాడు. అందుకనే యెహెజ్కేలు గ్రంథంలో ఇలాగంటాడు, ఒక వ్యక్తికి నేను ఎప్పుడు సహాయం చేస్తాను అంటే ఆ వ్యక్తి నేను చెప్పినట్లుగా యథార్థముగా జీవించాలి. అలా జీవిస్తే నేను తప్పక సహాయం చేస్తాను అంటున్నాడు. సరే మీకు ఒక మాట చూపిస్తాను. యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము
5వ వచనము 6వ వచనం అండి. ఒకడు నీతిపరుడై నీతి న్యాయమును అనుసరించేవాడై ఉండి పర్వతముల మీద భోజనము చేయకయు ఇశ్రాయేలీయులు పెట్టుకున్న విగ్రహముల తట్టు చూడకయు తన పొరుగువాని భార్యను చెరుపకయు బలిష్ఠైన దానిని కూడకయు ఎవరినైనను బాధ పెట్టకయు రుణస్థునికి అతని తాకాటును చెల్లించి బలత్కారము చేత ఎవరికైనను నష్టము కలగజేయకయు నుండువాడై ఆకలిగొన్న వారికి ఆహారమిచ్చి దిగంబరికి బట్టలిచ్చి వడ్డీకి అప్పీకయు లాభమును చేపట్టకయు అన్యాయము చేయక నిష్పక్షపాతముగా న్యాయము తీర్చి యథార్థపరుడై నా కట్టడలను గైకొనుచు నా విధులను అనుసరించుచుండిన ఎడల వాడే నిర్దోషియగును, నిజముగా వాడు బ్రతుకును. చూసావా, నేను ఎవరిని బ్రతికిస్తానో తెలుసా, నేను ఎవరిని ఆశీర్వదిస్తానో తెలుసా, నేను ఎవరికి సహాయం చేస్తానో తెలుసా? ఇలాంటి వాడికి ఇలాంటి వాటిలో ఏ లక్షణము లేకపోయినా నేను వాళ్ళకి ఎందుకు సాయం చేస్తాను? నేను వాళ్ళు నా దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తారు. మళ్ళీ ప్రభువా మాకు ఈ ఇది ఉంది, మాకు అది ఉంది, మాకు అలాగున్నాను, ఇలాగున్నాను, మా సమస్యలు ఎలాగున్నాయి, మాకు సాయించిందని అడుగుతాడు. నేను ఎందుకు విన్నో తెలుసా? వీళ్ళేమో ఇలాగ జీవిస్తూ నా దగ్గరికి వచ్చేమో ఇలాగ ప్రార్థన చేస్తూ ఉంటే మరి నేను ఎలా చేస్తాను? నటించేవారు నేను వారి ప్రార్థన విన్నాను, నేను వినను. నేను ఎందుకు వింటాను? నేను అలాంటి వారిని నేను ఎందుకు బ్రతకనిస్తాను? అలాంటి వారికి నేను ఎందుకు సాయం చేస్తాను? నేను ప్రార్థన చేయను, నేను వినను. అందుకు కారణం చేత నువ్వు నాకు మొరపెడతలేదా? ఆ తప్పు ఎవరిదో తెలుసా? నీది కానీ నాది కాదు. నువ్వు అడిగేది నేను ఇవ్వలేదు అంటే దాని తప్పెవరిదంటే నువ్వు నాకు అయిష్టముగా ఉండి నాకు విరోధంగా జీవిస్తూ నేను నీ ప్రార్థన వినాలి అంటే నేనెక్కడ వింటాను? నేను తిరిగి నువ్వు నన్ను నా దగ్గరికి రాకుండా, నాకు ప్రార్థన చేయకుండా, నాకు మొరపెట్టకుండా నువ్వు ఉంటావా? నాకు దూరం అవుతావా? మరి అయితే నేను నిన్నెలా వదులుతాను? ఒకవేళ నువ్వు అలాగెళ్తే ఇంకా నేను నిలుపుతాను, నేను నిలుపుతాను. ఎంతవరకు నిలుపుతాను తెలుసా? నా దగ్గరికి వచ్చి మరలా నన్ను వేడుకునేదాకా నేను నిలుపుతానేమంటాను. నేను ఆయన అంత తేలిగ్గా వదిలేవాడు కాదు. అర్థమైందా? దేవుడు మళ్ళీ ఎక్కడ ఎలాగ నలపాలో ఆయనకి తెలుసు. ఆయన దేవుడు. మనం ఎక్కడ దేవుడు మనకి మరి కీడును కలిగించి లేక బాధను కలిగించి దేవుడి వైపు తిప్పాలనుకున్నాడో ఆ విషయాలు చేయగలిగిన వాడు ఆయన. ఎందుకంటే ఆయన గొప్పవాడు. ఆయన మనం నిర్మించిన వాడు. మనం నిర్మించిన వాడికి మన గురించి ఆయనకి తెలియదా? మన గురించి అన్నీ ఆయన ఎరిగినవాడు. అందుకనే ఈరోజు దేవుడు అన్నాడు, యాకోబు నువ్వు నాకు ఎందుకు మొరపెడతాలేదు? నాకు మొరపెట్టకపోవడం గల కారణము నేను నీ మనవి వినలేదనా? నేను నీ మనవిని వినకపోవడం గల కారణం ఏంటంటే నువ్వు ఇలాగున్నావు, నువ్వు ఇలాగ చేస్తున్నావు. ఇది నీ జీవితం యొక్క స్థితి. మరి ఇలాగ ఉంటే నేను నీకు ఎలా సహాయం చేస్తాను? ఎందుకంటే నేను అన్యాయస్తులకు కానీ, దుర్మార్గులకు కానీ, పాపాత్ములకు కానీ నేను సహాయం చేయను. ఒకవేళ నేను అలా సహాయం చేశాననుకో, వాళ్ళు నన్ను ఏమంటారు తెలుసా? నన్ను కూడా అలాంటి వాడనే చేరుస్తారు. నేను ఎప్పుడూ అలాంటి వాడిని కాదు. అన్యాయం చేసేవాళ్ళకి నేను దేవుణ్ణి కాదు. అన్యాయం చేసేవాడికి నేను తీర్పు తీర్చే దేవుడిని, శిక్ష విధించేవాడిని. నేను న్యాయంగా బ్రతికే వాళ్ళని నేను వాళ్ళకి సహాయం చేస్తానేమో, కానీ అన్యాయంగా జీవించే వాళ్ళకి నేను ఎప్పుడూ సహాయం చేయను. అంటే నేను నీ ప్రార్థన వినలేదు అని నువ్వు నాకు మొరపెట్టలేదా? ఇదేనా నీ కారణము? సరే, అయితే నేను ఎందుకు వినలేదో నీకు చెప్తున్నాను కదా. నీ ప్రార్థనను నేను త్రోసివేయడం గల కారణం ఏంటి అంటే నీ జీవితంలో ఉన్న బలహీనతలు ఇవి, నువ్వు చేస్తున్న తప్పులు ఇవి. ఇన్ని తప్పులు నువ్వు పెట్టుకొని నేను వినలేదు అని నా మీద నువ్వు ఎలా నేరారోపణ చేస్తావు? చాలాసార్లు దేవుడు నా ప్రార్థన వింటలేదమ్మా, దేవుడు నాకు సహాయం చేస్తలేదన్నా, దేవుడు నమ్మేనికన్నా నాకేమీ కలిసి రాలేదమ్మా, నేను ఎక్కడ అభివృద్ధి లేదమ్మా అని అంటాం. ఎందుకు వస్తుంది చెప్పు? ఎందుకు వస్తుంది? అసలు ఎందుకు చెయ్యాలి దేవుడు నీకు?
మనమేమో యథార్థంగా ఉండం, కానీ దేవుడిని నమ్ముకున్నాం కూడా దేవుడు చేసేయాల. ఆయన చేస్తాడు అలాగా. నువ్వు నమ్ముకున్నంత మాత్రానికి నీకు సహాయం చేయడు. నమ్మిన తర్వాత యథార్థమైన జీవితాన్ని జీవించాలి. మీకు అదే చెప్తాను. మారు మనసు పొందడం చాలా సులువు. ఒక్కసారి మన పాపాన్ని ఒప్పుకుంటే యేసుప్రభువు క్షమించేస్తాడు. ఒప్పేసుకుంటే క్షమించేస్తాడు. మనం దేవుని బిడ్డలం అయిపోయాం. కానీ ఆ మాట మీద మనం జీవించడం చాలా కష్టం. ఒప్పుకున్న పాపమును విడిచిపెట్టడం అనేది చాలా కష్టం. అది చెయ్యం కదా. మనమేమో ఒప్పుకుంటాం కానీ విడిచిపెట్టాం. మరి ఒప్పుకున్న పాపాలను విడిచిపెట్టలేనప్పుడు మరి దేవుడు మనల్ని ఎలా దీవిస్తాడు? మీ అందరికీ తెలుసు కదా. బాగా మన పరిచయమైన మాట 32వ కీర్తన 1వ వచనం అంటాడు, తన అతిక్రమములకు పరిహారం నొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు అంటాడు. ఎవరు దీవించబడతారో తెలుసా? దీవించబడ్డని గల కారకులు ఎవరు అంటే వాళ్ళ పాపము నుండి వాళ్ళ అతిక్రమం నుండి వారు దూరమైన వారు మాత్రమే వారు దీవించబడతారు. అంతేకాని వారి పాపములు వారి అతిక్రమాలు క్షమాపణ పొందకుండా దేవుడు ఎవరిని దీవించడు. ఆయన ఎవరిని దీవించడు. ఒకవేళ దేవుడు దీవించాలి అంటే ఖచ్చితంగా మనం ఇలా చేయాలి. మన అతిక్రమం నుండి మన పాపముల నుండి మనం విడిచిపెట్టి దేవునికి ఇష్టమైన వారిగా జీవిస్తే ఆ రోజును అడుగు. యథార్థమైన జీవితాన్ని జీవిస్తూ నువ్వు ప్రభువుని అడిగితే ఆయన ఏం చేయలేడండి. ఆయన ఏమి ఇవ్వలేడు. ఆయన అంటాడు, నాకేదైనా అసాధ్యమైనది ఉందంటావా? నేను ఇవ్వలేనిది కానీ చేయలేనిది కానీ నాకేదైనా ఉందంటావా? నేను అలాంటి వాడిని కాదు. మీకు అసాధ్యమేమో కానీ నాకు సమస్తము సాధ్యం. నాకు సమస్తం సాధ్యం. నేను ఏదైనా చేయగలుగుతాను. నేను ఏదైనా చెయ్యాలి అంటే ముందు మనం యథార్థమైన జీవితాన్ని జీవించాలి, నీతిగా బ్రతకాలి. అందుకంటాడు, మన వస్త్రములను కాక అంటే పై రూపాన్ని పై వేషాన్ని మార్చుకునేవారం కాదు, హృదయాన్ని మార్చుకునేవారు. ఎవరు హృదయమైతే మార్పు చెందుతుందో, ఎవరైతే యథార్థంగా మార్పు చెందుంటారో అలాంటి వారిని దేవుడు ఎప్పుడూ నిర్లక్ష్యం చేయడు. మీ అందరికీ తెలుసు కదా. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు ఆలక్ష్యము చెయ్యు కదా. మన దేవుడు ఎవరైతే నిజంగా యథార్థంగా దేవుని సేవిస్తారో అలాంటి వారిని ఆయన ఎప్పుడు నిర్లక్ష్యం చేయడండి. ఆయన ఎప్పుడు నిర్లక్ష్యం చేయడు. మరంత గొప్ప దేవుని నమ్మినప్పుడు మనం ఎందుకు దేవుడు మన ప్రార్థన వింటలేదు? ఎందుకు నా ప్రార్థన వింటలేదు? నేను అడిగింది దేవుడు ఎందుకు చేస్తలేదు? నేను అడిగిన దానికి ఎందుకు దేవుడు జవాబిస్తలేదు? కారణం ఏంటి అని ఎప్పుడు నాకు ఆలోచించావా? ఆయన ఇవ్వలేదు అంటున్నావే తప్ప ఎందుకు ఇవ్వలేదు అనేది ఒక్కసారి నువ్వు కారణం ఆలోచిస్తలేదు. ఒకవేళ ఆలోచించి ఉంటే ఆయన తప్పక మనకు సహాయం చేసేవాడు. అందుకనే మనం ఏదైనా దేవుణ్ణి అడుగుతున్నప్పుడు ఆయన ఇవ్వలేదు అంటే లోపం ఆయనది కాదు, మనది లోపం. అందుకనే దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రభువుని అడగాలి. ప్రభువా, నేను అడిగాను కానీ నువ్వు నాకు ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు? నాలో ఎక్కడైనా పాపం ఉందా? ఎక్కడైనా నీకు విరోధంగా జీవించానా? ఎక్కడైనా నేను దుఃఖపెట్టానా? ఏ విషయాల్లో నేను దుఃఖపెట్టానో? నేను మనిషిని కదా, నేను మానవుడిని, ఎన్నో అద్దుబాట్లు బలహీనతలు కలిగిన వ్యక్తిని. నాలో పాపము లేదని నేను చెప్తా లేదు, నేను ఎక్కడో తప్పు చేసుంటాను. అయితే నీ దగ్గర ఒప్పుకుంటున్నాను, నన్ను క్షమించు. ఎప్పుడైతే యథార్థంగా మన హృదయాన్ని దేవుడి దగ్గర కుమ్మరిస్తామో, ఒప్పుకుంటామో, నిజంగా దేవుడు మరలా క్షమించి అప్పుడు దేవుడు అంటాడు, సరే నువ్వేమైతే అడిగావో అది నేను చేస్తాను. అది దేవుడి దగ్గర నుంచి మనం సహాయం పొందాలి అంటే మనం దేవుడి దగ్గరకు వచ్చి తగ్గించుకోవాలి. ఎంత తగ్గుతామో దేవుడు మనల్ని అంత పైకి తీసుకెళ్తాడు. కానీ మనం తగ్గడానికి ఇష్టపడం కదా. మనం అంటాం, నేను అన్నిటిలో బాగానే ఉన్నానండి, దేవుడే నాకు సాయం చేస్తలేదంతే. ఆయన అంటాడు, లేదు, నువ్వు యథార్థంగా ఉంటే నేను నీకెందుకు మేలు చేయను? నీలో యథార్థత లేకపోతే నేను మేలు చేయనంతే. అందుకనే ఈ రాత్రి ఈ యెషయా గ్రంథం 43వ అధ్యాయము 25వ వచనంలో చెప్తున్నాడు, యాకోబు, నువ్వు నాకు మొరపెట్టట్లేదు. ఎందుకు నాకు నువ్వు మొరపెట్టలేదు? మొరపెట్టకపోవడం గల కారణం ఏంటి?
నీ కష్టాలు బాధలన్నీ నేను తీర్చానని నాకు నువ్వు మొరపెడతలేదా? నీకు ఏ సమస్యలు లేవు కాబట్టి నా దగ్గరికి వస్తే నాకు ప్రార్థన చేస్తలేదా? లేక నువ్వు ప్రార్థన చేస్తున్నప్పటికీ కూడా నీ ప్రార్థన నేను వినలేదని నాకు మొరపెట్టడం మానేసావా? ఒకవేళ అలాగైతే ఆ లోపము నాది కాదు, నీది. ఎందుకంటే ఎవరైనా నా దగ్గరికి వచ్చి తమ వస్త్రమును చింపుకొని తమ వస్త్రములను చింపుకొని తన హృదయములను చింపుకొని నా తట్టు తిరిగితే నేను కరుణావాత్సల్యత కలిగిన దేవుణ్ణి, నేను అత్యంత శాంతమూర్తిని. వారికి చేయను ఉద్దేశించిన కీడి విషయంలో పశ్చాత్తాపడతాను. వారికి నేను కీడి చేయను. ఒకవేళ నేను చేస్తాను అని చెప్పినా సరే నా మనసుని నేను మార్చుకుంటాను. నేను ఒక మాట చెప్పి ముగిస్తాను. ఇంక నేను మీకు ఆహాబు గురించి దేవుడు ఒక మాట చెప్పాడు ఏలియా చేత. ఏలియా ఆ దుష్టుడైన హామానికి ఆ ముర్దికి ఆహాబుకి ఇలా చెప్పు అన్నాడు. ఏమన్నాడు అంటే, ఆ నాబోతు యొక్క ద్రాక్ష తోట తీసుకోవడం కొరకు నాబోతుని అన్యాయముగా అబద్ధ నేరంను మోపించి నాబోతుని రాళ్లతో కొట్టి చంపేశారు. చంపేసిన తర్వాత ఆయన తోటను రాజు తీసుకున్నాడు. కాబట్టి చెప్పు నువ్వు వెళ్ళి ఏమనంటే, ఏ నాబోతు యొక్క రక్తాన్ని అయితే కుక్కలు నాకయ్యో నీ రక్తాన్ని కూడా కుక్కలే నాకుతాయి అని చెప్పు. అంతేకాదు ఇంకేం చెప్తావో తెలుసా? అతని వంశములో పుట్టిన వాళ్ళందరూ కూడా, అంటే ఇక్కడి నుంచి అతని వంశంలో ఉన్న తన పిల్లలైన వారందరూ కూడా ఊర్లో చచ్చిపోతే కుక్కలు తింటాయి, పొలములో చచ్చిపోతే ఆకాశ పక్షులు తింటాయి. వీళ్ళెవరూ సమాధిలోనికి వెళ్ళరు, వీళ్ళెవరూ సమాధి చేయబడరు. కాబట్టి అతనికి వెళ్ళి ఇలా చెప్పు అన్నాడు. ఏలియా వెళ్ళాడు. నాబోతు యొక్క ద్రాక్ష తోటలో ఆహాబు దగ్గరికి వెళ్ళగానే ఆహాబు ఏలియాను చూసి నా పగవాడా అన్నాడు. లేదు, నువ్వు చేసిన దుర్మార్గమైన పనికి నీకు ఒక మాట చెప్పడానికి దేవుడు నన్ను పంపించాడు, దేవుడు ఇలాగ చెప్పాడు అని చెప్పాడు. ఇలాగనగానే ఆహాబు భయపడిపోయాడు. వెళ్ళి 3 రోజులు నీళ్లు కానీ ఆహారము కానీ ఏమీ తినకుండా ఉపవాసం ఉండి దేవుని దగ్గర ఏడ్చాడు. ప్రభువా, నేను తప్పు చేశాను, నేను పాపం చేశాను, నేను పాపం చేయలేదు అంటలేదు, నేను చేసింది తప్పే, నన్ను క్షమించు అని ఏడ్చాడట. నన్ను క్షమించు అని ఏడ్చాడు. ఇప్పుడు దేవుడు ఏం చేయాలా? నేను అన్నాను కాబట్టి నేను మాట తప్పను, తప్పక నువ్వు నీ వంశం కూడా ఇలా నాశనం అయిపోతుంది అని దేవుడు చెప్పాలి నిజంగా. మరలా అదే దేవుడు ఏలియాను పంపించాడు. మళ్ళీ ఏలియా ఆహాబు అతడు ఉపవాసం ఉండి నా దగ్గర ఏడ్చి నా తట్టు తిరిగి క్షమాపణ అడిగాడు కాబట్టి నువ్వు వెళ్ళి చెప్పు ఇలాగ అన్నాడు. ఏమని చెప్పమన్నాడు? ఇప్పుడు దేవుడట ఆయనకు మరొక అవకాశం ఇచ్చాడట. ఆయనకి ఏం అవకాశం ఇచ్చాడు? ఒక మాట చూపిస్తాను. రాజులు రాసిన మొదటి గ్రంథము 'ఈ ఆహాబు ఎప్పుడైతే అతడు ఉపవాసం ఉండి తను తగ్గించుకొని దేవుడి దగ్గర మొరపెట్టాడో దేవుడు ఆయనకి మరలా ఈ వర్తమానం తెలియచేశాడు. ఏమన్నాడు అంటే, ఏలియా 21వ అధ్యాయము, మొదటి రాజులు రాసిన గ్రంథము 21వ అధ్యాయము 27 వచనమండి, 27, 28 వచనాలు. 21వ అధ్యాయము మొదటి రాజులు రాసిన గ్రంథము 21వ అధ్యాయము 27, 28. ఆహాబు ఆ మాటలు విని తమ వస్త్రములను చింపుకొని గోనుబట్ట కట్టుకొని ఉపవాసం ఉండి గోనుబట్ట మీద పరుండి వ్యాకులు పడుచుండగా యెహోవా వాక్కు తిష్బీయుడైన ఏలీయాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. ఆహాబు నాకు భయపడి వినయముగా ప్రవర్తించుట చూచితివా? నాకు భయపడి అతడు వినయముగా ప్రవర్తించుట చేత ఆ అపాయం అతని కాలమునందు సంభవింపకుండా ఆపి
అతని కుమారుని కాలమునందు అతని కుటుంబీకుల మీదకి నేను దానిని రప్పించుచున్నాను చెప్పేశాడు. మనసు మార్చుకుంటే దేవుడు ఏం చేస్తాడట? ఆయన కూడా మనసు మార్చుకుంటాడు. మనం మార్చుకుంటే ఆయన మార్చుకుంటాడు. మనం మార్చుకోలేకపోతే ఆయన మార్చుకోడు. ఇప్పుడు ఏం చెప్పాడు? ఆహాబు ఎంత వినయంగా ప్రవర్తించడం నువ్వు చూసావు కదా, వెళ్ళి చెప్పు. నేను ఏ కీడైతే అతనికి రప్పెట్టేస్తాను అని చెప్పానో అతని కాలంలో జరగదు, కానీ అతని కుమారుడి కాలంలో తప్పక జరుగుతుంది. నేను అన్నాను అంటే ఆ మాటను తిరిగి తీసుకోను. అందుకని అంటాడు, దేవుడు ఒక్క మాట అన్నాడు అంటే తిరిగి తీసుకోడు. ఇంకైనా ఆయన చేస్తాడు, కానీ అప్పుడుకి చేయకుండా మాత్రం ఆపుతాడు. నువ్వు తగ్గించుకున్నావు కదా, నువ్వు ఏడ్చావు కదా, నీ ఏడుపును బట్టి అప్పుడుకి ఆపుతాడు, కానీ తర్వాత ఖచ్చితంగా జరుగుతుంది. అప్పుడు చెప్పాడు, ఆహాబు నువ్వు ఒక్కడవే సమాధిలోనికి వెళ్తావు. ఈ అవకాశం కూడా నీకు మాత్రమే ఇస్తాను నేను. నువ్వొక్కడవే సమాధిలోనికి వెళ్తావు. ఇక నీ వంశంలో పుట్టిన వాళ్ళు ఎవరు సమాధిలోనికి మాత్రం వెళ్ళరు. ఆ మాట చెప్పేశాను. ఎందుకో తెలుసా? నువ్వు తగ్గించుకొని ఏడ్చావు కాబట్టి నీకు ఆ అవకాశం ఇచ్చానంటే, ఇక మరలా నీ కుటుంబానికి నేను అలాంటి ఇస్తానని నువ్వు అనుకోకు. ఖచ్చితంగా మీరు చేసిన పాపానికి ఆ శిక్ష మీరు అనుభవించవలసిందే. అర్థమైందా? అందుకే దేవుడు అంటాడు, నేను అత్యంత శాంతమూర్తిని. నువ్వు తగ్గించుకొని నా దగ్గర ఏడ్చావనుకో, నా దగ్గర ఒప్పుకున్నావనుకో, నేను క్షమిస్తాను. నిన్ను నువ్వు తగ్గించుకోకుండా తిరుగుబాటు చేసావనుకో, నువ్వే నలుగుతావు, నాకేం కావాలా? అందుకే దేవుడు మన ప్రార్థన వినకపోవడం గల కారణం ఏంటి అంటే, మనలో ఉన్న ఆ పాప స్వభావం బట్టి. పైకి కాదు, మనం నిజమైన దేవుని బిడ్డలో, హృదయములో మన నిజమైన దేవుని బిడ్డలుగా కనిపించాలి. చాలాసార్లు లోకంలో అంటారు, అధిక వినయం దూత లక్షణం అంటారు. ఎందుకంటే చాలామంది పైకి ఎంత భక్తుల్లా కనపడతారో, కానీ లోపల మాత్రం వాళ్ళంత గర్విష్ఠులు కానీ వాళ్ళంత పాపాత్ములు కానీ ఉండరు. అందుకనే దేవుడు అలాంటి వారికి మేడి చేయడు. అలాంటి వారు ఎప్పుడు మానవ తెలివిని మానవ జ్ఞానాన్ని ఉపయోగించి మనుషులను మోసం చేయాలనుకుంటారు. వాళ్ళు చచ్చేదాకా వాళ్ళ సమస్యలు అలాగే ఉంటాయి. నిజంగా దేవుడి మీద మనం ఆధారపడ్డామా, దేవుడు ఎప్పుడూ కూడా మనల్ని విడిచిపెట్టడం. యథార్థముగా జీవించే వాళ్ళకి దేవుడు ఎప్పుడూ తోడుగానే ఉంటాడు ఆయన. కాబట్టి ఈ రాత్రి దేవుడు అడుగుతున్నాడు, నీవు నాకెందుకు మొరపెడతాలేదు? నాకెందుకు నువ్వు ప్రార్థన చేస్తలేదు? నీ సమస్య నాకు ఎందుకు చెప్తలేదు? ఎందుకు? నీకు కలిగిన దాన్ని బట్ట, ఇవన్నీ నీకు నేను ఇచ్చిన దాన్ని బట్ట నువ్వు ఎలా ఉన్నావు? అయితే మరలా నేను కిందకి తీసుకెళ్తాను. నేను ఏమి నీకు ఇచ్చానో అవన్నీ తిరిగి తీసుకుంటాను. నేను నీకు తీసుకుంటాను. ఎలాగ తీసుకోవాలో నాకు తెలుసు. ఎలా తీసుకోవాలో తెలుసు. ఇచ్చిన వాడిని నేను తీసుకోలేనా? నిన్ను ఎలాగ నా దగ్గర ఉంచాలో నేను ఉంచుతాను. 2, నువ్వు నాకు మొరపెడుతున్నప్పుడు కూడా నేను నీ ప్రార్థన వినలేదు అంటే దానికి కారణం నువ్వు, నేను కాదు. యథార్థముగా నువ్వు నాలో లేనప్పుడు నేను నీకు ఎలా సహాయం చేస్తాను? నేను నీకు సహాయం చేయలేను. ఇది 2. అందుకని నాకు మొరపెట్టలేదా? అయితే ఈ రాత్రి ఇప్పటికైనా సరి చేసుకో. దేవుడు నీకు నాకు ఏం చెప్తున్నాడు? ఇప్పటికైనా సరి చేసుకో. నేను ఎందుకు నీకు సహాయం చేయను? నేను ఎందుకు నీ ప్రార్థన విన్ను? నీకెందుకు నేను సహాయం చేయకుండా నా చేతులు కట్టుకుంటాను? నా చెయ్యి అంత చిన్నదా? నేను రక్షింపలేక ఉన్నట్లు నా చెయ్యి ఏమి చిన్నది కాదు. నా హస్తం చాలా పెద్దది. అలాంటి గొప్ప దేవుణ్ణి. నాకు మొరపెడితే నీ ప్రార్థన వినాలనుకునేవాను. యథార్థంగా ప్రవర్తిస్తే నీకు ఏమేలు చేయకుండా ఉండను. నేను నీకు అన్నీ ఇస్తాను. నేను ఇలాంటి గొప్ప దేవుని నమ్ముకొని మనం చేసే ప్రయత్నాలు ఏంటి? దేని మీద మనం ఆధారపడుతున్నాం? దేని మీద నుంచి మన మనసును మళ్లించుకుంటున్నాం? కాబట్టి ప్రభు నిజంగా ప్రభు నన్ను కూడా క్షమించు. ఎన్నోసార్లు నాలో ప్రార్థనా శక్తి తగ్గడానికి, నేను నీకు మొరపెట్టే విషయంలో నేను దూరం అవ్వడానికి గల కారణం ఏంటంటే, అనేక సార్లు నేను కష్టాల్లో ఉన్నప్పుడు నా బాధలన్నింటిలో నన్ను విడిపించావు. కానీ ఈరోజు నేను అన్నీ సౌఖ్యంగా బతుకుతున్నాను. అందుకనే నేను నీ సన్నిధిలో ఎక్కువ గడపలేకపోతున్నాను. నన్ను క్షమించు. 2వదిగా, ఒకవేళ నువ్వు నాకు మేలు చేయలేదు అని నీ మీద నేను ప్రార్థన చేస్తాను, అది అడుగుతున్నాను పొందలేకపోతున్నానంటే దానికి కారణం నువ్వు కాదు, నేను. మనిషిని కదా,
ఎన్నో అద్దుబాట్లు కలిగిన వ్యక్తిని. నాలో పాపము లేదని చెప్పలేను. నన్ను క్షమించు, నన్ను క్షమించు. ఎప్పుడైతే మనం దేవుణ్ణి క్షమించు అని మాట హృదయపూర్వకంగా అడుగుతామో అప్పుడు దేవుడు క్షమిస్తాడు. ఆహాబు ఎంతగా అడిగాడో తెలుసా? హృదయములో నుంచి వచ్చింది ఆ పశ్చాత్తాపం. అందుకనే దేవుడు ఆహాబును సైతము కూడా, అతని కుటుంబాన్ని ఇలా చేస్తానన్నవాడు, అతన్ని ఇలా చేస్తానన్నవాడు, తన మనసును మార్చుకున్నాడు దేవుడు. ఇప్పుడు చేయను కానీ తర్వాత చేస్తాను, నీ కాలంలో మాత్రం నేనేమి చేయను. ఎందుకంటే నువ్వు నాకు భయపడి నాకు తగ్గించుకొని నా ఎడలు నువ్వు భయభక్తులు నిలిపావు కదా, కాబట్టి నీకు నేను తప్పిస్తాను. ఆహాబు అంత దుర్మార్గుడైన దుష్టుడైన ఆ రాజునే దేవుడు క్షమించినప్పుడు మనల్ని క్షమించలేడా? అంతకంటే ఎక్కువగా దేవుడు క్షమించగలడు. మనం అడగాలి కానీ యథార్థంగా దేవుడు క్షమించి మనకి మేలు చేసే దేవుడు ఆయన. కాబట్టి రాత్రి మనం ప్రార్థనకి వెళ్ళే ముందుగా ప్రభు దగ్గర ఏదైతే దేవుడు మనతో మాట్లాడాడో ఆ విషయాలు సరి చేసుకొని కొద్ది సమయం ప్రభు దగ్గర ఒప్పుకొని ఆ తర్వాత ప్రార్థనలోకి వెళ్దామండి. ప్రార్థన చేయండి. దేవుని యొక్క పరిచర్య కొరకు, దేవుని బిడ్డల కొరకు, రక్షణ లేని వారి కొరకు, విశ్వాస కుటుంబంలోని ఆర్థికమైన సమస్యల కొరకు, దైవ సేవకులైన వారి కొరకు, వారికి ఉన్న ఆర్థిక అవస్థల కొరకు, అనారోగ్యంతో ఉన్న వారి కొరకు, అలాగే రక్షణ లేని వారి కొరకు, నాయకులైన వారు, అధికారులు, ప్రభుత్వాల కొరకు, బాధించబడుతున్న దేవుని ప్రజల కొరకు, బాధిస్తున్న వారి కొరకు ప్రార్థన చేయండి. అలాగే తిరిగి ఆదివారం పరిచర్య కొరకు దేవుని ప్రజల దేవుని ఇంటికి రాగలుగుట్లో ప్రతి ఆటంకం నుంచి దేవుడు విడిపించేలాగా ప్రార్థన చేయండి. అలాగే మన వ్యక్తిగతంగా మన కుటుంబంగా మన సమస్యల కొరకు కూడా ప్రార్థిస్తాం. డిసెంబర్ 29, 30 తేదీల్లో యెహోవా యిరే ప్రార్థనా మందిరం కొండపల్లిలో 2 దినాల ప్రత్యేకమైన కూడుకులు ఉన్నాయి. 29వ తేదీ బాప్తీసాలు, 30వ తేదీ ప్రత్యేకమైన కూడుకులు 2 దినాలు కలిగి ఉంటున్నా. అక్కడ ప్రార్థన చేయండి. ఆ 2 దినాలు దేవుడు వాతావరణం తన స్వాధీనంలో ఉంచుకొని ఇటువంటి అనుకూలమైన పరిస్థితులు రాకున్నట్లుగా, అలాగే దేవుని బిడ్డలందరం కలిసి సంతోషించట్లో ఇటువంటి కలవరమైన పరిస్థితులు శత్రువు తీసి రాకున్నట్లుగా ప్రార్థన చేయండి. ఆ దినానికి అందరూ కూడా దేవుని యొక్క సన్నిధికి రాగలుగుట్లో వారికి సహాయం చేసేలాగా ప్రార్థన చేయండి. అలాగే ప్రతి అవసరత కూడా దేవుడు తీర్చేలాగా ప్రార్థన చేయండి. బాప్తీసం తీసుకునే బిడ్డలను కూడా దేవుడు సిద్ధపరిచేలాగా ప్రార్థన చేయండి. కొద్ది సమయం వ్యక్తిగతంగా మన కుటుంబంగా మన సమస్యల కొరకు ప్రార్థిస్తాం. ప్రార్థన చేయండి. అలాగే సోదరుడు విక్టర్ పాలు బ్రదర్ కొండపల్లి ఉన్న చంద్రూత్ సిస్టర్ గారి భర్త విక్టర్ పాలు గారు ఆయన హైదరాబాద్ హాస్పిటల్కి వెళ్ళారు. ఆయన కొద్ది కిడ్నీ సమస్యతో ఉంటున్నారు. ఆయన దేవుడు అతను స్వస్థపరిచి సంపూర్ణమైన ఆరోగ్యాన్ని దయచేసేలాగా అతని కొరకు కూడా ప్రార్థించండి. ఇలా కొద్ది సమయం కాకినాడలో సువర్ణరావు గారు కూడా వృద్ధాప్యంలో ఉంటున్నారు. కొంత అనారోగ్యంతో ఆయాసంతో బాధపడుతున్నారు. దేవుడు తనకు కూడా స్వస్థతను అనుగ్రహించేలాగా బలహీనంగా ఆ ఇబ్బందులు ఉన్న వారి కొరకు ప్రార్థిస్తాం. కొద్ది సమయం ఒకరి తర్వాత ఒకరు ప్రభు యొక్క సన్నిధిలో ప్రార్థనలో గడుపుతామండి. ప్రార్థన చేసేవారు వినిపించేలాగా అందరికీ ప్రార్థన చేయండి. ఆ రీతిగా కొద్ది క్షణాలు